హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నేను లంచ్కి ఏమేమి చేశానో చూపిస్తాను. ముందుగానైతే అరగంట ముందే బాగా కడిగి రైస్ని అయితే కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని రైస్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇంకొక కుక్కర్లోకి నానబెట్టిన కందిపప్పు, సన్నగా కడిగి కట్ చేసిన పాలకూర, పచ్చిమిర్చి, టమాటా, ఉప్పు, పసుపు, ఒక గ్లాస్ నీళ్ళని వేసుకొని మూత పెట్టి ఈ పప్పు కూడా ఇంకొక గ్యాస్ ఆన్ చేసుకొని ఉడకడానికి పెట్టుకున్నా. ఇంకొక సైడు కడాయిలోకి కొంచెం నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఇవి ఒక విజిల్ ఉడికించిన శనగపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా. ఇవి కొంచెం ఉడికించడం కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలిపిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన క్యాబేజీని వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుంటే, ఇట్లా ఉడికించిన కొంచెం శనగపప్పు వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది క్యాబేజీ కర్రీలో. మూత పెట్టి అక్కడైతే సైడ్కి కూర రెడీ అవుతుంది. ఇప్పుడు ముందుగా చపాతీలు అయితే చేసుకుంటున్నాను. ముందుగానే నేను పిండి కలిపి పెట్టుకున్నాను. ఇంకొక సైడు మొత్తం చపాతీలు రెండు సైడ్లు బాగా నూనె వేసుకొని కాల్చుకుంటే క్యాబేజీ కర్రీ, చపాతీ, రైసు, పాలకూర పప్పు ఈ రోజుకైతే మాకు లంచ్ ఇంతే. క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి అంతా బాగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కుక్కర్ అయితే తీసుకుందాము. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఒకసారి మొత్తం కలిసేలాగా మెత్తగా కలుపుకొని ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి తాలింపు గంటలోకి కొంచెం నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చగా దంచిన ఎల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి కొంచెం వేగాక పప్పులోకి వేసుకొని కలుపుకొని పాలకూర పప్పు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పాలకూర పప్పు కూడా ఒక గిన్నెలోకి వేసుకొని అంతే. ఈరోజైతే లంచ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.